బంగాళదుంపలు కాల్చిచ్చేసి అది స్నాక్ అంటావా? క్యాంటీన్ పేరు ప్రసాదం అని కాదు, ప్రమాదం అని ఎట్టుకో. ఈ డ్రింక్ గానీ కంపెనీ వాడు తాగాడు అనుకో, ఆడు కంపెనీని ఆడే మూసేసుకుంటాడు. అలాంటిది నువ్వు మా స్టాక్ తీసుకొచ్చి అమ్ముతున్నావు. ఇప్పుడు ఈ చాక్లెట్ అసలు 1987 అట. అప్పుడు మా నాన్న కూడా పుట్టలేదన్నా, కానీ నువ్వు అప్పుడు కూడా అమ్మేస్తున్నావు. ఏం కర్రీ అన్న ఇది? క్యాబేజీ కుర్కుర్. నేను చెప్పన్నా వంటలు రాలేదని నువ్వు వండిసావు కదా ఇది. ఇంట్లో ఉన్న జంతికలు తీసుకొచ్చి దాని మీద ఉప్పు కారం జల్లి కారపూస నమ్ముతావా? తప్పన్నా, చాలా తప్పు. ఇది నాన్ అవైలబుల్ కేసు అన్న. ఇది పొద్దున్న క్యాంటీన్ బయట కుక్క రక్తం కక్కుని పడిపోయి ఉంది. ఏటో హాస్పిటల్ తీసుకెళ్తే దాని పొట్టలో ఇంత రాయి ఉందట. అది ఏటో కాదు, ఉదయం నువ్వు మాకు పెట్టిన మైసూరు బోండా. కాకరకాయ కరకర ఉంది వేసుకుంటే అన్న నిన్నే జాయిన్ అయ్యాడన్నా. వదిలే రారా, నువ్వు కరకరలు అయిపోతావు. లేదు ఏం చపాతి అన్న అసలు ఇది? ఇడ్లీ పిండితో చేశానమ్మా, తిను. అన్న ఈ రోజు నాకు గుడ్డు రాలేదు, ఒకసారికి అడ్జస్ట్ అయిపోతాడు. అలా ఎలా అవుతుంది అన్న? నేను ఇప్పుడు ఫీజు కట్టకపోతే ఓకేనా అన్న నీకు? అరే ఆ ఎగ్ పఫ్ లో ఉన్న చిన్న ఎగ్గ మొక్క తీసి ఇడికి పడండి. ఏమైంది అమ్మాయికి? హాస్టల్ ఫుడ్ బాగాలేదని తనే స్వయంగా మరమరాల పచ్చడి చేసుకుని తిన్నది సార్. అరగంట తర్వాత నడుస్తూ నడుస్తూ కుప్ప కూలిపోయింది. నేను ఎక్కడున్నాను? అయ్యో గతం కూడా మర్చిపోయింది. రమేష్ కూడా హాస్టల్ మీద నుంచి కిందకు దూకించాడు. అంతేనా? హాస్పిటల్ తీసుకెళ్తే బతికేతాడు. కర్రీ వేసుకొస్తా నాకు.